నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శాస్కీ కింద అదనంగా 5,000 కోట్లు కేటాయించాలన్న సీఎం. పూర్వోదయ పథకం త్వరగా అమల్లోకి తేవాలని వినతి. గత ప్రభుత్వం అనర్హులకు దివ్యాంగ ధృవపత్రాలు ఇచ్చింది. ఇప్పటి వరకు 80,000 మందిని గుర్తించామన్న మంత్రి కొండపల్లి. నాలా చట్టం రద్దు నిర్ణయంపై స్థిరాస్తి రంగం హర్షం. ప్రభుత్వం చర్యలు వ్యాపారులు ప్రజలకు ఉపయుక్తమని వెల్లడి. ఏటా గోదావరి వరదతో కష్టాలు తప్పడం లేదన్న లంకవాసులు. పంటలు నీట మునిగి పూర్తిగా నష్టపోయామని ఆవేదన. అవినీతిపై పోరాడేందుకే 130వ రాజ్యాంగ సవరణ బిల్ తెచ్చాం. ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయని మోదీ ప్రశ్న.